అఖిల భారత ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24వ తేదీన ఒంగోలులో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కళారూపాల ర్యాలీని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బూను దుర్గా తెలిపారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. జిల్లాలోని కవులు, కళాకారులు, కళాభిమానులు, సాహితీవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బూను దుర్గా కోరారు. మీడియా సమావేశంలో అంగలకుర్తి ప్రసాద్, దేనుకొండ సుబ్బయ్య, అనంతలక్ష్మి, లక్ష్మీ తులసి, తాళ్లూరి శ్రీదేవితో పాటు పలువురు కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి విజయవాడ వరద బాధితుల సహాయార్థం మన ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గారి ఆధ్వర్యంలో, శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్లో ఉండే 64 కళలకు సంబంధించిన కొన్ని కళారూపాలని, ఒక 5-6 జిల్లాల కళారూపాలని ఒంగోలు ప్రదర్శించి, దీనికి గాను కొన్ని టికెట్స్, కొంతమంది దాతృత్వం కలిగినటువంటి పెద్దవాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి కొంచెం విరాళాలు సేకరించుకొని ఈ కార్యక్రమం చేస్తూ, కళాకారుల తరఫు నుంచి గవర్నమెంట్కి విజయవాడ వరద బాధితుల సహాయార్థం మేము కొంత నిధిని సేకరించి మా తరఫున ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీనికి గాను ఇక్కడ ఒక చిన్న ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. దీనిలో ముఖ్యంగా అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఏర్పడి ఒక 3 ఇయర్స్ నుంచి, బిఫోర్ కరోనా నుంచి ఏర్పడుతూ, బిఫోర్ కరోనాలో వర్క్ చేసి, తర్వాత దాని రిజిస్ట్రేషన్గా మేము చేసుకోవటం జరిగింది. దాని తర్వాత అనేక జిల్లాల్లో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఒంగోలులో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. రేపు 24వ తారీఖున మంగళవారం డాక్టర్ అంబేద్కర్ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం మధ్యాహ్నం 2 గంటల కానించి కళారూపాల ప్రదర్శనతో ర్యాలీ చేసుకుంటూ, మరి నిధుల సేకరణ చేసుకుంటూ అంబేద్కర్ భవన్ దాకా ర్యాలీని కొనసాగించి, సాయంత్రం 6 గంటల కానించి రాత్రి 10 గంటల దాకా వివిధ కళారూపాలు ప్రదర్శించాలని అనుకున్నాము. దీనికి గాను ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద కళాకారులు, మరి చందు డ్యాన్స్ అకాడమీ వారు కూడా మాకు సహకరించారు. మరి గయోపాఖ్యాన సీన్కి పద్మశ్రీ డాక్టర్ యడ్ల గోపాలరావు గారు, మరి శ్రీమతి మంగాదేవి గారు, గంటా మంగాదేవి గారు కూడా, వీరిద్దరి కాంబినేషన్లో ఒక 40 మినిట్స్ కార్యక్రమం జరుగుతుంది. మరి అదే కదా భక్త చింతామణి నాటకం కూడా జబర్దస్త్ అప్పారావు గారు, మరి అదేవిధంగా ప్రముఖ రంగస్థల కళాకారిణి శ్రీ రత్నశ్రీ గారి కాంబినేషన్లో ఈ యొక్క కాంబినేషన్ జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు, టీవీ షో ఆర్టిస్ట్ మిమిక్రీ శివగారు, మరి ఇంద్రజాల ప్రదర్శన డాక్టర్ హరేరామ్ గారు, వీరితో కూడా చేపిస్తూ ఉన్నాము. మరి చెక్క భజన కళాకారులు కడప నుంచి కుళ్ళాయప్ప గారు, మరి హాస్య సన్నివేశం మధ్య మోహన్ మాస్టర్ గారు అని చెప్పని ఇక్కడ వైజాగ్ నుంచి వస్తున్నారు. తప్పెటగుళ్ళు మన రంగస్థలం ఫేము తప్పెటగుళ్ళు కార్యక్రమం నేలబోను సత్యం బృందం రంగస్థలం సినిమా ఫేమ్ వారు కూడా ఏదైతే ర్యాలీ ఉందో ఆ ర్యాలీలో వారు ప్రదర్శించుకుంటూ మన అంబేద్కర్ భవన్ దాకా రావాలని డప్పు కళాకారులు, చెక్క భజన కళాకారులు, మరి కోలాటం కళాకారులు, ఈ యొక్క తప్పెడుగులు కళాకారులు, మరి జముకులు ఐశ్వర్య గారని వారు కూడా టీవీ ఫేము, తర్వాత మరి ఏదైతే మన పలాస సినిమా ఫేము ఆయన కూడా దానికి ప్రదర్శించడానికి వస్తూ ఉన్నారు. సంగీత విభావరి మన ప్రకాశం జిల్లాలో ఉండే కళాకారులందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. దీంతోపాటు అక్కల జ్ఞానప్రసాదరావు గారు విజయవాడ బృందం, డాక్టర్ సింహాద్రి శ్రీనివాసరావు గారు కూడా దీంట్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన ఒంగోలులో ఉన్నటువంటి
అనేక కళా బృందాలు ఉన్నాయి, అనేక కళా రూపాలు ఉన్నాయి. మరి అదేవిధంగా కళాకారులకు పుట్టినూరు అయినటువంటి ప్రకాశం జిల్లాలో రంగభూమి కళాకారులు మన ప్రసాద్ అన్న గారు, మరి ఏదైనా సుబ్బయ్య గారు, మరి మా సిస్టర్స్ అందరూ కూడా నాకు సపోర్టివ్గా ఉంటూ ఇక్కడ లోటుపాట్లన్నింటికి కూడా వాళ్ళు నాతో సహకరించి ఈ అతి తక్కువ కాలంలో నన్ను ముందు పెట్టి వారు నాకు వెనక నుండి నన్ను నడిపిస్తూ నాకు వాళ్ళు సహాయం ఎంత చేస్తున్నారంటే వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే నేను చాలా చిన్నదాన్ని, వారు చేసే కార్యక్రమాలు, వారు చేసే పనుల్లో నాకు అసలు దీంట్లో అవగాహన కూడా లేదు. కానీ ఈ యొక్క మహత్తర కార్యక్రమానికి వారు నాకు ఇచ్చినటువంటి చేయూతని, సహకారాన్ని నేను అసలు మరువలేను. వారు నాకు తోడుండి ఇలా జరిపిస్తే బాగుంటుంది, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మన ప్రసాద్ అన్న గారు నాకు చెప్తుంటే అసలు అన్నకునే ఆ జ్ఞానము, ఆ పరిజ్ఞానము, ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి వీరంతా కూడా నాకు సహకరించి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఒంగోలు ప్రజానీకం అందరూ కూడా మేము 100 రూపీస్ టికెట్ మేము దీనికి వెచ్చించాలనేసి మేము నిర్ణయించుకున్నాము. దీనికి టికెట్ కూడా పెట్టున్నాము. ఇది టికెట్ నమూనా, ఇది కొన్ని స్కూల్స్కి, కాలేజెస్కి మేము వెళ్ళి ఇవ్వాలనుకుంటున్నాము. 100 రూపీస్ దీనికి పెట్టాము. దీంతో పాటు ఉదారంగా ఇచ్చే విరాళాలని సేకరించి మా కళాకారులు అందరి తరపున మేము గవర్నమెంట్కి విజయవాడ వరద బాధితులకు సహాయార్థం మేము ఇవ్వాలనుకుంటున్నాము. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అఖిల ప్రజా కళాకారుల సంఘం ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళాకారులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళాకారుల సమస్యలను ప్రభుత్వానికి తెలియపరచాలనేది ముఖ్య ఉద్దేశంగా మేము ముందుకు సాగుతున్నాము. దాంట్లో భాగంగా మాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈ విధి విధానాలతో పాటు నిన్న సీఎం గారిని కూడా కలవడం జరిగింది. వారికి అంతకుముందు కూడా విన్నప పత్రం ఇవ్వడం జరిగింది. ఒక మెమరాండం ఇచ్చాము. లోకేష్ గారికి కూడా ఒక మెమరాండం ఇచ్చాము. మళ్ళీ నిన్న కూడా ఈ యొక్క కార్యక్రమాల గురించి, మరి కళాకారులు పడుతున్న శ్రమ, వారికి కావాల్సిన రాయితీలు, వారికి కావాల్సిన అవసరాలు, వారిని ఎంత దోపిడీ జరుగుతుందో వాటి గురించి కూడా మేము సీఎం గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దీని మీద సానుకూలంగా స్పందిస్తామన్నారు. మరి అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమానికి ఒంగోలులో ఉండి 50 మంది కళాకారులు, కళా పోషకులు, కళా అభిమానులు, మరి 50 మంది ప్రజలు కూడా మాకు సహకరించి ఈ యొక్క ప్రదర్శనను తిలకించి మాకందరికి మాకు సహాయంతో సహకరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 5 జిల్లాల కమిటీలో కూర్చొని నిర్ణయం ప్రకారం ప్రథమంగా ప్రకాశం జిల్లా కళాకారుల కిల్లా ఫస్ట్ ప్రకాశం జిల్లాలో కళా ప్రదర్శనలు పెట్టాలనేది ఈ అఖిలపక్ష ప్రజా కళాకారుల నిర్ణయం మేరకు ఒంగోలు విచ్చేసి వారందరూ సమావేశం పట్టం, అక్కడికి మమ్మల్ని అందరినీ, అందుబాటులో ఉన్నటువంటి కళాకారులందరినీ పిలవటం, వారి సమక్షంలో 5 జిల్లాల కమిటీల్లో నుంచి ప్రకాశం జిల్లా ప్రథమంగా స్టార్ట్ చేస్తున్నాము. 24వ తేదీ కళాకారులు అందరూ, జిల్లాలో ఉన్న కళాకారులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా కళాకారులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఇది ఒక సంస్థ కోసం కాదు, కళాకారుల అందరూ అభివృద్ధి కోసం, కళాకారులు అందరూ పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం కూడా ఎంతోమందికి మేలు చేస్తున్న ఈ ప్రభుత్వం గతంలో కూడా కళా ప్రదర్శనలను బ్రతికించడానికి కళాకారుల్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ఉండబట్టే ఈ ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా ఒక్కసారి దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచిన గతంలో ఒక థియేటర్ని ఏర్పాటు చేశాడనేది అందరూ, ప్రజలందరూ, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరూ ఆయన ఏ విధంగా అయితే కొనియాడుతున్నారో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది కళాకారులకి ప్రదర్శనలు ఇచ్చి ఉపాధిని కల్పించినటువంటి ప్రభుత్వం ఇది. మళ్ళీ ఈ ప్రభుత్వానికే మనం మొరపెట్టుకుంటే ఖచ్చితంగా కళాకారుల సమస్యలు ఖచ్చితంగా గట్టెక్కుతాయి. ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా కళాకారుల కాలనీ ఏర్పాటు చేయడానికి జనార్దన్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఖచ్చితంగా మన కోరికలు, శ్రమలు అన్నీ కూడా కష్టాలు, ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు నెరవేరుతాయి అనేది ఈ సంఘం నిర్ణయించింది. అందువల్ల ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని కళా సంస్థలు
ఒక కళా సంస్థ అని పేరు కాకుండా అన్ని కళా సంస్థలు ఐక్యంగా కలిసిమెలిసి ఈ కార్యక్రమంలోకి ముందుకు రావాలి. దీని ముఖ్యంగా 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు రోడ్డు బైపాస్ జంక్షన్ నుండి ర్యాలీగా 5 జిల్లాల కళాకారులు, అన్ని విభాగాల కళాకారులు భారీ ఎత్తున ప్రదర్శనతో అక్కడి నుండి బయలుదేరి ఊరేగింపుగా బయలుదేరడంతో పాటు ఇటీవల బాగా దెబ్బతిన్నటువంటి మన అమరావతి, విజయవాడ అక్కడ జరిగినటువంటి నష్టాన్ని నేటికి పూడ్చలేకపోతుంది. ప్రభుత్వం కూడా ఎన్నో ప్రయాసాలు కూర్చున్నప్పటికి కూడా ఇంకా లోటు బడ్జెట్లో ఉంది. కాబట్టి కళాకారులు మేము కూడా మా వంతు సహకారంగా శ్రమించి దాతల ద్వారా విరాళాలను సేకరించి వాటిని జనార్దన్ గారి ద్వారా సీఎం గారికి అందించాలనే దృక్పథంతో ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆ ర్యాలీతో పాటు వచ్చే ప్రజలందరూ కూడా ర్యాలీలో విరివిగా పాల్గొనడంతో పాటు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే సాయంత్రం 6 గంటలకల్లా ఒంగోలులో అంబేద్కర్ భవనంకి ర్యాలీ బయలుదేరి అక్కడికి చేరుతుంది. అక్కడి నుంచి వివిధ ప్రదర్శనలు మన దుర్గా గారు నిర్వాహకులు, ప్రకాశం జిల్లాలో ప్రథమ నిర్వాహకురాలు, వారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తామని, కళాకారులు అందరం ఎన్ని సంస్థలు పెట్టుకున్నా ఎన్ని విభాగాలుగా ఉన్నా కానీ ప్రకాశం జిల్లాలో కళా ప్రదర్శనలు ఏయున్నా మేమందరం ఐక్యంగా ముందుకు వస్తామని, కళాకారుల ప్రయోజనాల కోసం కలుపుకట్టుగా ఒకే కుటుంబంలాగా ఉండి పనిచేస్తామని తెలియపరుచుకుంటూ రేపు 24వ తేదీ జరిగే ర్యాలీని మరియు నాటక ప్రదర్శనల్ని అన్నిటినీ కూడా ప్రజలు, కళాకారులు, కళాభిమానులు ఎంతో దోహదపడి మేము చేయబట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు పోవడానికి మీ వంతు చేయూతనిచ్చి సహకరించవలసిందిగా మా ప్రకాశం జిల్లా కళాకారులు అందరి తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడ వరద బాధితుల కోసం ఏర్పాటు చేసినటువంటి అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం వారికి ముందుగా నా కళాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన ఒంగోలులో మొదటిసారిగా ఇక్కడి నుంచే ప్రారంభించడం అనేది మనకందరికీ, ప్రకాశం జిల్లా కళాకారులకు అందరికీ ఇది గర్వకారణం. ఎందుకంటే ఇంతకుముందు మేము ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మా ఒంగోలు కళాకారులు 4 సంఘాలుగా ఏర్పడి 4 సార్లుగా మేమందరం దాంట్లో పాల్గొని ఆ విరాళాలన్నీ మేము పంపించడం జరిగింది ఇంతకుముందు కూడా. అలాగే ఈసారి ఇట్లా దుర్గా మేడం గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా మా ఒంగోలు కళాకారులు అందరం ఆమెకు చేదోడుగా ఉంటామని మనవి చేస్తున్నాను. అలాగే మన ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య కానీ, ఇతర కళాకారులు కానివ్వండి, జూనియర్ ఆర్టిస్టులు కానీ, ఎవరైనా కానీ ఇక్కడ చిన్న పెద్ద తేడా అనేది లేకుండా మన ఒంగోలు కళాకారులందరూ ఈ ర్యాలీలో పాల్గొని మరి మన ఒంగోలుకు కూడా ఒక మంచి పేరు తేవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముఖ్యంగా దుర్గా గారికి కళాభివందనాలు తెలుపుకుంటున్నాను.